హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. అందరికీ బిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి పిండి వంటలు అయితే ఒక 4 రకాలు చేసుకున్నాము. కానీ నేను ఏది షూట్ చేయలేకపోయాను. ఈ ఒక్క కారపూస తప్ప ఏది షూట్ చేయలేకపోయాను. సంక్రాంతి పండుగకి ఒక 4 రోజుల ముందే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కాలం తర్వాత ఇలా పండుగల టైంలో మాత్రమే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ కారపూస వీడియోనైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. దీనికోసం ముందుగానే ఒక 2 రోజుల ముందే పిండిలన్నీ పట్టించేసి ఉంచింది. బియ్యపిండి, శనగపిండి 2 కలిపి ఇలా అయితే కారపూస అయితే చేస్తూ ఉంటారు. దగ్గర దగ్గర ఒక 3 వంతుల శనగపిండి, ఒక వంతు బియ్యపిండి అనమాట. అంటే ఒక 2 కేజీలు, ఒక కేజీకి శనగపిండి తీసుకుంటే దానిలో ఒక పావు అలా మనం బియ్యపిండి అయితే కలుపుకోవాలి. ఇక్కడైతే కలర్ కోసం కొంచెం పసుపు కూడా అయితే మేము ఇక్కడ యాడ్ చేసాము. క్వాంటిటీ ఎక్కువ కావడం మూలన పిండి కూడా ఇలా ఎక్కువగా తీసుకున్నాము. అలాగే వాముని కూడా అలా చిదిమేసి వేస్తున్నాం అనమాట, మంచి స్మెల్ కోసం. కొంచెం పొంగడానికి అలా బొంగురుగా రావడం కోసము కొంచెం వంట సోడా యాడ్ చేసాము. రుచికి సరిపడా కారము, ఉప్పు అయితే యాడ్ చేసేసాము. లాస్ట్లో వచ్చేసి ఇలా కొంచెం డాల్డా అయితే యాడ్ చేసాము. ఇది యాడ్ చేస్తే మనకి మంచి రుచిగా వస్తాయన్నమాట. డాల్డా ప్లేస్లో మనం వెన్నని కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కారపూస అయితే బొంగు విడుస్తాయి, తినడానికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఇవంతా పిండంతా కలిసేట్టుగా మనం దీన్నైతే పూర్తిగా ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద గిన్నెలు అయితే కలుపుకోవడానికి వీలుగా ఉంటాయి అన్నమాట. అయితే ఇంట్లో అందరూ చిన్నపిల్లలే. ఒక్కొక్కసారి ఏంటంటే డే టైం చేసాము కుదిరినప్పుడు, ఒక్కొక్కసారి ఇలా నైట్ టైం చేయాల్సి వచ్చింది. ఇది మాత్రం మేము 9:30కి అలా స్టార్ట్ చేసాము. దగ్గర దగ్గర 1 అయిపోయిందనమాట. ఇది రెడీ అవ్వడానికి, కారపూస మొత్తం కంప్లీట్ అవ్వడానికి 1 అయిపోయింది. ఆ తర్వాత అయితే పడుకున్నాము నైట్. ఇక్కడ వచ్చేసి ఎక్కువ క్వాంటిటీలో అందరికీ పంచాలి కదా పండుగకి, అప్పలన్నీ పంచాలని చెప్పేసి అమ్మ అయితే ఇలా ఎక్కువ క్వాంటిటీ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ఊరికి వచ్చే ముందు ఎవరి పార్సిల్ వాళ్ళకి అలా చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకేసారి నీళ్లు పోయకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్తో ఇలా పిండిని అయితే ముద్దలాగా చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా చపాతీ ముద్దలాగా కాకుండా మొత్తం అయితే ఒకేసారి ఎప్పుడూ కలపదనమాట అమ్మ. కొంచెం అలా కొంచెం 3 వంతులు పిండి కలిపేసి, మనం చక్రాల గిద్దెలు ఉంటాయి కదా, కారపూస గిద్దెలు, ఆ గిద్దెల్లో ఒక్కొక్కసారి కొంచెం వాటర్ పోసి గిద్దెకి సరిపడా పిండిని కలుపుకుంటుందన్నమాట. దేనికి దానికి అలా కలుపుకుంటుంది. అప్పుడు పిండి తడారిపోకుండా పొడిగా లేకుండా ఉంటుందన్నమాట. అప్పుడు పిండి చాలా బాగుంటుంది. ఇలా పిండంతా కలుపుకొని అలా పక్కన పెట్టి గిద్దెకి సరిపడా పిండిని అప్పటికప్పుడు వాటర్తో అలా కలిపి వేస్తే చక్రాలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా అయితే మేము ఒక షేప్లో మాత్రమే ఇలా కారపూస అయితే చేసేసాము. అంతకు ముందు వరకు ఇలాంటి పిండి వంటలు ఏమైనా ఉంటే కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉండేవాళ్ళము. ఈ సంవత్సరం ఏంటంటే కొంచెం అలా కుదరలేదనమాట. పొయ్యి పెట్టడానికి వీలు లేకుండా అయిపోయింది. అలాగే పాత గ్యాస్ స్టవ్ ఉంటే అది వాడకుండా పక్కన పెట్టేశాము. దానికి అలా సిలిండర్ తగిలించేసి అలా కారపూస అయితే చేసాము. ఇవైతే చాలా రుచిగా వచ్చాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇలాంటి పండుగ టైంలో పనులుంటే అందరము షేర్ చేసుకొని ఇలా అన్ని రకాలు చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ షేర్ చేసుకుంటూ ఇలా హ్యాపీగా ఉన్న వారం రోజులు హ్యాపీగా గడిపేసి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి అయితే వచ్చేస్తూ ఉంటామన్నమాట. ఇలా ఆ రోజు నైట్ దగ్గర దగ్గర 1 అయిపోయింది. నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా పిండి కలుపుకొని కారపూస అయితే వేసేసాము. పక్కా కొలతలతో ఇలా పిండిలన్నీ కలిపి ఇలా చేసుకుంటే కరకరలాడే కారపూస అయితే రెడీ అయిపోతుంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.